నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రోటరీ భవన్లో డాక్టర్ సీతారామయ్య సంస్మరణ సభ నిర్వహించి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు మరియు రోటరీ క్లబ్ సభ్యులు దివంగత డాక్టర్ సీతారామయ్య ప్రజలకు అందించిన వైద్య సేవలు మరియు రోటరీ క్లబ్లో ఆయన అందించిన సేవలు కొనియాడారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్ ఆయన పేరు సీతారామయ్య గారి హాస్పిటల్ అనేవాడే కానీ ఆయుర్వేద హాస్పిటల్ అనేవాడు కాదు. అంత గొప్పగా పనిచేశాడు ఆయన. ఇప్పుడు రఘురామ్ రెడ్డి గారు చెప్పినట్టు పిల్లలకి డాక్టర్ గారి ప్రసిద్ధి చెందాడు ఆయన. చిన్నపిల్లలకు చాలా బాగా ట్రీట్మెంట్ చేసేవాడు. అదేవిధంగా రోటరీ కూడా ఆయన ఎంతో బాగుంటూ పనిచేసేవాడు. జేఏసీ టీమ్ లీడర్గా కూడా ఆయన అబ్రాడ్ పోయిస్తున్నాడు. ఎన్నో రోటరీ కార్యక్రమాలు ఆయన యాక్టివ్గా చేసేవాడు. అన్నింటిలో కూడా పాల్గొనేవాడు. ఆయన సతీమణి పోయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు ఆయన పేరు మీద గూడూరులో చేస్తున్నారు. ఆయన ఎంతో కష్టపడి ఆయన పిల్లలని అందరినీ కూడా బాగా పైకి తీసుకుని వచ్చారు. ఆయన he lived his full life fully and made all his children stand up proudly behind him. So ఆయన సంస్కరణ ఆయన లేని లోటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ భరించాలని వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వాలని దేవుని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రతి సంవత్సరం జూలై నెల 10వ తారీఖున మద్రాసు నుంచి ఆయన వచ్చి కుటుంబాలతో వచ్చి వీళ్ళకు లబ్ధిదారులకు కొంత సహాయం చేసేవాడు. వస్తువులు అది దాదాపు వారు అస్వస్థతలు అయ్యేంతవరకు కూడా కొనసాగింది. ఆ తర్వాత ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మధుగా ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను నిర్వహించారు. చివరి వాళ్ళు మద్రాసులోని ఐ ఆపరేషన్స్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఏదో చేస్తున్నారని తెలిసింది. సంతోషం. ఆయన దాదాపు 50 సంవత్సరాలు అంటే అర్ధ శతాబ్దానికి పైగా రొటేరియన్గా ఉన్నారు సీతారామయ్య. గొప్ప విషయం. ఆయన ఇక్కడ వేరే మద్రాసులో ఉద్యోగం చేస్తున్న ఆయన సభ్యత్వాన్ని కొనసాగించారు. మద్రాసులో ఉద్యోగం అంటే రిటైర్ అయిన తర్వాత మరి డాక్టర్ రామ్ గారి సహకారంతో అపోలో హోమ్ హెల్త్ క్లినిక్లో కొంతకాలం పనిచేశారు. తర్వాత అక్కడ కూడా రిటైర్ అయిన ఒకసారి వచ్చి చెప్పారు, మీరు మీకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు వచ్చిన ఒక సబ్జెక్ట్తో వచ్చి చాలా చక్కగా మాట్లాడేవారు. డాక్టర్ సీతారామయ్య గారు అదే వాళ్ళ పిల్లలకి పిల్లలంటే వాళ్ళ పిల్లల నుంచి సీతారామయ్య గారు తెలుసు. వీళ్ళు నాకు తెలిసినంత వరకు సీతారామయ్య గారు తెలియదు. 1967 నుంచి నాకు సీతారామయ్య గారు తెలుసు. స్టూడెంట్ యూనివర్సిటీ ఇక్కడ డాక్టర్ సీతారామయ్య గారు మా మామ వైవి రమణారెడ్డి గారు కాంటెంపరీస్ ప్రిన్సిపల్ కమిషనర్ ఉన్నారు. So Vavi Ramanandi Garu happens to be the father-in-law of my brother, and I happen to stay with my brother and continue my studies here. అందుకని మా వదిన గారికి కానీ ఇంకోటి కానీ పేరు సమస్య వస్తే నేను యూస్ టు గో టు హిమ్ ఫ్రీక్వెంట్లీ సీకింగ్ మెడికల్ అడ్వైస్. వాళ్ళకి మందులు కావాలంటే వాళ్ళు తీసుకోవడం ఆ విధంగా తీసుకుపోయేవాడిని. నాకు బీసీ చదివేటప్పుడు విపరీతమైన నిద్ర వచ్చింది. ఒకసారి వస్తుంటాయి నన్ను పోయి సార్ విపరీత నిద్ర వస్తుంది చదవలేకపోతున్నానంటే ఆయన యూ ఆర్ నాట్ ఫీలింగ్ యువర్ డ్యూటీ, బాధ్యత అనేది తెలియటం లేదు. అందుకని అది మీకు నిద్ర వస్తుంది. ఫస్ట్ ఎందుకు వచ్చావు, మీ గురించి పరీక్ష నుంచి వచ్చి కూర్చొని చదువుతున్నాం. కాబట్టి బాధ్యతగా చదువు, బాధ్యతగా చదివిన నేను ఇన్వాల్వ్ అయ్యేందుకు ముందుగా
నేను సీతారామయ్య గారి సంస్మరణ సభలో మాట్లాడే అవకాశం కలిగించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన గురించి 4 మంచి మాటలు మాట్లాడుతున్నాం. డాక్టర్ సీతారామయ్య గారు, నేను ముందు ఆయనకి చిన్నప్పుడే పేషెంట్, నేను మా మదర్ తీసుకొచ్చినప్పుడు చూశాను నేను సీతారామయ్య గారు. తర్వాత నేను వెన్ 2005-06లో సెక్రటరీగా ఉన్నప్పుడు సార్ రావటం, క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. తర్వాత 2014-15లో నేను రోటరీ అధ్యక్షుడిగా పనిచేసేటప్పుడు కూడా సార్ రావడం, మాలో మీటింగ్ అవ్వడం, ఆయన యొక్క భావాలన్నింటినీ కూడా మాతో షేర్ చేసుకోవడం చాలా విశేషం అనిపించేది. మృదు స్వభావం, ఏదో నచ్చ చెప్పినట్టుగా ఆయన స్పోర్ట్స్ పర్సన్ కొంచెం నచ్చ చెప్పినట్టుగా చెప్పేవాడు. ఏ మాట చెప్పినా సున్నితత్వం ఉండేది ఆయన మాటల్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమైనందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడుం బిగించి ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు కృషి చేసిన ఫలితమే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా మనుబోలు మండలంలోని గోవిందరాజపురం గ్రామంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం పొంది 100% విజయం సాధించిన ఘనత ఒక్క పవన్ కళ్యాణ్కు మాత్రమే దక్కిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, బీజేపీ నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు కోటేశ్వర్ రెడ్డి, సుధాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల పాటు రాక్షస పాలనని అంతమొందించడం కోసం మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం కోసం, యువత కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన రెండు కూడా కలిసి ఒకే విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి అందులో భాగంగా ఘన విజయాన్ని సాధించి ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ దేశ చరిత్రలోనే 77 సంవత్సరాల భారతదేశంలో 21కి 100% మెజార్టీని సాధించినటువంటి పార్టీ ఒక జనసేన పార్టీ మాత్రమే. అదేవిధంగా స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతా ఉంటే మొట్టమొదట నెహ్రూ గారు 3 సార్లు ప్రధాని అయితే నరేంద్ర మోడీ గారు చరిత్ర సృష్టించి 3వసారి కూడా ప్రమాణం స్వీకారం ఈరోజు చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో గోవిందరాజపురం గ్రామం నందు ఏదైతే మండలాధ్యక్షుడు ప్రసాద్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి రైల్వే రిటైర్ ఎంప్లాయ్ మా సుధాకర్ అన్న గారి ఇంటి దగ్గరే వాళ్ళ కుటుంబంలో ఒకటిగా ఈ యొక్క పాలాభిషేకాన్ని అటు నరేంద్ర మోడీ గారికి, అటు చంద్రబాబు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు కలిపి ఒకే కూటమితో ఎన్డీఏ కూటమితో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఒక ఆనంద ఉత్సవంతో పాటు ఈ రాష్ట్ర దిశ మారబోతుంది అనడానికి ఇది ఒక మంచి శుభ సూచకం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల పాటు నలిగిపోయి ఎన్నో అవస్థలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి ఎప్పుడు ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ రోజు వైసీపీకి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. మరి చివరికి అవి కూడా లేకుండా చేస్తుంటే బాగుండేదేమో అని మేము కూడా అనుకున్నాం. కానీ ఆ 11 సీట్లు కూడా గేటు కాడ ఉండడం కోసమే ఏదైతే ఈ రాష్ట్రంలో అవినీతి పరులైనటువంటి ఈ మంత్రులు పాసి నోర్లేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివని చెప్పి అనేక విధాలుగా దూషణలు చేస్తే వాళ్ళందరూ నోరు మూయించే విధంగా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి కోసం, యువత కోసం దిశ మార్చేటువంటి దార్శనికుడు అనడానికి ఇది ఒక నిదర్శనం. రాబోయే రోజుల్లో ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అనేక విధాలుగా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి ఒక్కటే కూడా జరిగేదాకా ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏది అనుకున్నా సాధిస్తారు అనడానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఎంతో మంది ఆయన కుటుంబం గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, ఆయన వ్యక్తిగతం గురించి, ఆయన కుటుంబాన్ని గురించి మాట్లాడడానికి మాత్రం కాలయాపన చేసాడు 5 సంవత్సరాల పాటు. కాబట్టి ఆ నోరు మోయించిన నాటికే 11 కుట్లేసాడు నీ నోటికే.
ఇకనైనా తెలుసుకో. ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడాలా, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలా, గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడాలా. మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు ఏం చేస్తున్నారో వాటి గురించి మాత్రమే మాట్లాడాలి. కానీ వ్యక్తిగతంగా ఈరోజు మనుబోలు మండలంలోని గోవిందరాజపురంలో మా ఇన్ఛార్జ్ అయిన సురేష్ అన్న ఆధ్వర్యంలో, అలాగే గోవిందరాజపురంని కేర్ టేకర్గా తీసుకొని జనసేనని ఎంతో ముందుండి నడిపించిన సుధాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకాన్ని ఎన్డీఏ కూటమిలో భాగంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎన్డీఏ కూటమి అధినేత నరేంద్ర మోడీజీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఈ నియోజకవర్గంలో ఈ ఎలక్షన్లో జనసేన పార్టీ గుర్తింపు అనేది ఎంత అనేది ప్రజలందరికీ తెలిసి వచ్చింది. అదే 2019లో జనసేన పార్టీ అన్నా జన సైనికులన్నా తిరుగుతుంటే ఏదో పిల్లలు కుర్రకారనే అన్నారు. ఈరోజు ఆ కుర్రకారు ఏందో అందరికీ 100% స్ట్రైక్ రేట్తో గెలిపించి ఈ జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నడిచి 21కి 21 సీట్లు, అలాగే ఎంపీ సీట్లు గెలిచి జనసేన పార్టీ సారథ్యంలో ఎలా ఉంటుంది ఎన్డీఏ కూటమి అనేది రాబోయే రోజుల్లో కూడా జనాభాకి తెలిసే విధంగా ఈ ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, లాస్ట్ గవర్నమెంట్లో సంక్షేమాలు ఇచ్చారు అన్నారు. ఈ సంక్షేమాలను ఎటెళ్ళాయి? అవన్నీ ప్రజలకు అందలేదు కాబట్టే ఈరోజు మీ వైసీపీ పార్టీలో ఉన్న మంత్రులలో ఒక్కరు తప్ప ఇంకెవరు మంత్రులు కూడా గెలవలేదు. మీ గవర్నమెంట్ అంతా నోరు పారేసుకొని బూతులు మాట్లాడడానికే సరిపోయింది. అదేమంటే మన సీఎం గారు అంటారు, పాస్ట్ సీఎం, అవ్వతాతలు ఎట్టబోయారు, ఓట్లు ఎట్టబోయారు అంటారు. 3,000 ఆ 3,000 చేయడానికి నీకు 2 సంవత్సరాలు పట్టింది, 5 సంవత్సరాలు పట్టింది. మా ప్రభుత్వం రానున్న నెల నుంచే 4,000 పెన్షన్ ఇచ్చి మీకన్నా బెటర్ బెనిఫిట్గా అవ్వతాతలకి ఇస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని అన్నిటినీ చాలా ముందు జాగ్రత్తతో అన్నీ సమకూర్చుకొని ప్రజలకు ఎంతో సుపరిపాలన ఇవ్వాలని ఈ ఎన్డీఏ కూటమి ఈరోజు నిర్ణయించుకొని ముందు చూపుతో మంచి పరిపాలన ఇస్తారని మేమందరం ఆశిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన. మన జనసేన నాయకులు సర్వేపల్లి కన్వీనర్ సురేష్ గారు, ప్రసాద్ మండలాధ్యక్షుడు ప్రసాద్ గారు, అదేవిధంగా సుధాకరణ వీళ్ళ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ ఆహ్వానించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నుంచి అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన శుభ సందర్భంలో పాలాభిషేకం చేసి, అదేవిధంగా భారతదేశ చరిత్ర రికార్డు సృష్టించి తిరగరాసినటువంటి నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా వాళ్ళకి పాలాభిషేకం చేసి ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇద్దరిని కలిపి ఎన్డీఏ కూటమి చేసి ఆంధ్రప్రదేశ్లో సునామీని సృష్టించి రాబోయే రోజుల్లో అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమానికి పాటుపడతారని, కృషి చేస్తారని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో చేస్తారని ప్రజానీకానికి ఈ విధంగా సూచన. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామ మాజీ ఉప సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులు వ్యవహరించారు. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించాలని శ్రీ విశ్వనాథ స్వామి వారికి మొక్కుకున్నామని, సోమిరెడ్డి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో సోమవారం రాత్రి పూజలు జరిపించి మొక్కులు తీర్చుకున్నట్లు దండు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శిలాభిషేకస్నానం
సోమవారం రోజు ఈ మనుగోలు కేఆర్పురంలో ఉంచినటువంటి శ్రీ కాశీ ఈశ్వర స్వామి వారికి ఆయన మహత్యంతో సోమిరెడ్డి చంద్రమోహన్ గారి భార్య అయినటువంటి ఆయన జ్యోతమ్మ గారు కోడలు కుమారుడు ఇక్కడికి వచ్చి ఈ దేవుడు ఆశీర్వాదం తీసుకొని ఈ ఎలక్షన్ కురుక్షేత్రంలో ఆయన దీవెనతో వాళ్ళు ముందుకు అడిగేశారు. మేమందరం ఆ రోజు వచ్చాము. ఆ దేవుడు వాళ్ళ కోరిక నెరవేర్చాలని మేము మనసా కర్మ కోరుకున్నాము. ఆయన అఖండ విజయంతో కాశీ విశ్వనాథ్ అనుకుండి విజయం సాధించిన దానికి ఈ మనుగోలు గ్రామంలో మేము కూడా టెంకాయలు కొట్టి ఆయన పాలాభిషేకం చేయాలనుకున్నాము. ఆ దేవుడు మా అందరి కోరికలు తీర్చినందుకు ఈ మనుగోలు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆ దేవుడికి సర్వగా రుణపడి ఉంటామని మనసా భాష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.